నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. గ్రామీణ ప్రాంతాల్లోని యువతి యువకుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తెలుగు క్రీడాకారులు రాణించాలన్న మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదామాంధ్ర కార్యక్రమం దిగ్విజయంగా గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయం, గ్రామ పంచాయతీ, మండలాల స్థాయిలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన క్రీడల్లో విజేతలైన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు ఆర్డీఓ డాక్టర్ మలోలా, నగర కమిషనర్ వికాస్ మర్మత్, ఎంపీడీఓలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మన నెల్లూరు రూరల్ ప్రాంతంలో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు బ్యాడ్మింటన్, మన క్రికెట్, మిగతా గేమ్స్ కూడా ఫైనల్స్కి 2-3 రోజులు ఈ ఫైనల్స్ గేమ్స్ జరుగుతాయి. ఈ ఫైనల్స్లో వాళ్ళని ఆటగాళ్ళని, స్టూడెంట్స్ని వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు మీరందరూ ఇక్కడికి వచ్చి ఆ విద్యార్థుల్ని ప్రోత్సహించండి. ప్రోత్సహిస్తే బాగా మెరుగైన ఆట తీరుతో రేపు రాబోయే రోజుల్లో జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మన టీమ్స్ రాణించేదానికి అవకాశం ఉంటుందని మమ్మల్ని పిలవడం జరిగింది. అందరినీ కూడా ఉత్సాహపరిచి మేము రావడం జరిగింది. అడిషనల్ కమిషనర్ షర్మిల గారు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గురించి. నమస్కారం అండి అందరికీ. మీకు అందరికీ తెలిసిందే, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలని మనం గత నెల రోజుల నుంచి అత్యంత వైభవంగా, వేడుకగా, రాష్ట్ర స్థాయి పండుగగా దీన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయాల స్థాయి, అలాగే యూనిట్ మండల్ లెవెల్ స్థాయి గేమ్స్ అనేటువంటివి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ గేమ్స్ ఇక్కడ మనకి మొదలయ్యున్నాయి. ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు రూరల్ మండలము మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గాల పరిధిలోని వార్డులలో గెలిచినటువంటి సిబ్బందికి ఈరోజు ఇక్కడ మనం మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ మ్యాచ్ ఇవాళ నుంచి 24 నుంచి 30వ తారీఖు వరకు నియోజకవర్గ స్థాయిలో ఆటల పోటీలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ గెలిచినటువంటి ప్లేయర్లు జిల్లా స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటారు. 30వ తారీఖు వరకు అంటే ఇది 1 by 1 ఎంతమంది టీం మెంబర్స్ అయితే ఉన్నారో అందరూ కూడా నాకౌట్ పద్ధతిలో ఆడడం జరుగుతూ ఉందండి. విన్నింగ్ టీం అనేటువంటిది ఫైనల్గా మనము సెలెక్ట్ చేస్తాము. అన్ని టీమ్స్ ఆట జరిగిన తర్వాత ఈ ఫైనల్ విన్నింగ్ టీం అనేటువంటిది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. దానికి కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియమే జిల్లా స్థాయి పోటీలకు వేదికగా ఉంది. అది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు ఫిబ్రవరిలో మనకు జరుగుతాయి. ఏ జట్టులు ఇక్కడ పోటీ చేస్తున్నాయి? ఇక్కడ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో ఈ 5టికి సంబంధించి నెల్లూరు రూరల్ మండలంలో ఉండే గ్రామ పంచాయతీల జట్లు ఇక్కడికి వచ్చున్నాయండి. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వార్డు సెక్రటేరియట్స్ లో గెలిచినటువంటి టీమ్స్ కూడా 6 జట్లు ఇక్కడికి రావడం జరిగింది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో వీటికి సంబంధించి 35,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అనేటువంటిది ఉంటుందండి. అలాగనే 15,000 రూపాయలు సెకండ్ ప్రైజ్ ఉంటుంది. థర్డ్ ప్రైజ్ దగ్గరికి వచ్చేటప్పటికి 10,000 రూపాయలు అనేటువంటిది ప్రైజ్ గా నిర్ణయించడం జరిగింది. బ్యాడ్మింటన్కి వచ్చేటప్పటికి మొదటి బహుమతి విజేతకి 20,000 రూపాయలు, రెండవ బహుమతి విజేతకు వచ్చేటప్పటికి 10,000 రూపాయలు, మూడవ బహుమతి విజేతకు వచ్చేటప్పటికి 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ గా నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా ఈ స్థాయి నుంచి మనకి ఫ్రాంచైజీలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు ఉంటారో ప్రతిభ కలిగిన క్రీడాకారులను అందరినీ కూడాను ఎంపిక చేసి ఫర్దర్ గా జరిగేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వాళ్లకు కూడా శిక్షణను ఇచ్చి మళ్లీ మరింత మెరుగైనటువంటి ఉత్తమమైనటువంటి వేదికల మీద వారు ఆడేందుకు అవకాశం కల్పించడం జరుగుతుంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాము ఎవరు ఆడిపిస్తున్నారు మేడం? ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. దీనికి వీరి పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గా మరియు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారు అడిషనల్ నోడల్ ఆఫీసర్ గా ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతోందండి. దీనికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్గనైజింగ్ కమిటీస్ ను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రూరల్ స్థాయిలో జరిగేటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి ఆర్డీఓ నెల్లూరు
ఆర్గనైజర్గా ఉన్నారు. 30వ తారీఖున మనకి అన్ని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ గేమ్స్ కంప్లీట్ అయిపోయినటువంటి తర్వాత మనం క్లోజింగ్ సెరమనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీకి కూడా ప్రజాప్రతినిధులందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. బ్రాండ్ అంబాసిడర్స్ ని, ప్రజాప్రతినిధుల్ని, నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి, జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికారులందరినీ, అందరి సమక్షంలో ప్లేయర్లందరినీ కూడా పిలిచి వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పర్యవేక్షించారు, కమిషనర్ పర్యవేక్షించారు. ఏం సూచించారు క్రీడాకారులని మరింత క్రీడా స్ఫూర్తితోటి ఈ గేమ్స్ అన్నిట్లోనూ పాల్గొనాలి అని చెప్పనని వారు తెలియజేయడం జరిగింది. అలాగనే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గెలిచినటువంటి ప్లేయర్లు తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి దాకా వెళ్లాలి అని చెప్పనని, నెల్లూరు నియోజకవర్గ ఖ్యాతిని ఇనుమడింపు చేయాలని కూడా వారు క్రీడాకారులందరినీ కూడా ఉత్సాహపరిచి, ఉత్తేజపరిచి వారు వెల్ విషెస్ అనేటువంటి తెలియచేయడము, వారు కూడా ప్రమోషనల్ గా వారితో కలిసి టీమ్స్ తో కలిసి ఆట ఆడి వారిని అందరినీ కూడా ఉత్తేజపరిచారు. మేడం నమస్తే మేడం. మొట్టమొదటిగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు దాకా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించింది లేదు. మొట్టమొదటిగా మన సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ 2019 ఆగస్టు 15వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ. సో ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, మన ప్రజల్లోకి వాళ్ళకి కావాల్సిన సేవల్ని ఏ విధంగా తీసుకెళ్తుంది అన్నది మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు పక్క రాష్ట్రాలకు కూడా తెలుసు. సో దానిలో భాగంగానే యువతకి, వాళ్ళకి ఒక ఆటలు, వాళ్ళ మానసిక ఆనందం కోసం కానీ, వాళ్ళ ఆరోగ్యం, ఫిజికల్ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలి అని మన సీఎం గారు ఆలోచించి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మన రాష్ట్రంలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో ఒక యువతకి క్రీడా పోటీలు పెట్టడం జరిగింది. దీంట్లో 6 భాగాల్లో పెట్టారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో. ఈ మహిళలకి కానీ 15 సంవత్సరాలు పైబడిన ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము ఏం చేసామంటే ఫస్ట్ మాకు ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి వచ్చినప్పుడు వాలంటీర్ లెవెల్లో వాళ్ళ క్లస్టర్లో ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వాలంటీరు, సెక్రటరీని అసైన్ చేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జరిగింది. మా సచివాలయ పరిధిలో 2 బ్యాడ్మింటన్ టీంలు ఉమెన్ వచ్చాయి, క్రికెట్ టీములు 3 వచ్చాయి, అండ్ కబడ్డీ టీం 1 వచ్చింది. సో ఈ మాకు క్రికెట్ టీం అనేది ఏంటంటే ఇప్పుడు దాకా 5 మ్యాచ్లు జరిగాయి. 5 మ్యాచ్ల్లో మా టీం గెలుపొంది మా 25వ డివిజన్ బుజిబెన్ నెల్లూరు సమతానగర సచివాలయాన్ని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మొదటి ప్లేస్లో నిలబెడతారని మేము మా కెప్టెన్ ద్వారా అందరు కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది మేడం మాకు. సో ఇక్కడ ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మేడం? ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అంటే యాక్చువల్గా ఇక్కడ గేమ్స్ జరిగేది ఒక డిస్టిక్ లెవెల్లో, మండల లెవెల్లో వచ్చిన టీంలు అంతకుముందు ఇంత జరిగేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతి వార్డువి, ప్రతి గ్రామం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆడగలుగుతున్నారు. కాబట్టి ఈ స్టేడియం, ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఈ గొప్పతనం అందరికీ తెలిసేదానికి అవకాశం వచ్చింది. ఇది కేవలం ఒక ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం వల్లే వచ్చింది. కాబట్టి మేము దీన్ని చాలా గొప్పగా భావిస్తున్నాం మేడం. ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా మన నెల్లూరు రూరల్ మండలం సంబంధించి గ్రామ స్థాయి, మండల స్థాయి నుంచి అయిపోయింది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లెవెల్లోకి వచ్చారు. మా రూరల్ మండలం సంబంధించి అద్భుతంగా 8 టీమ్స్ కాన్స్టిట్యూషన్కి వచ్చారు. వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్ళు కూడా ఈ కాన్స్టిట్యూషన్ లెవెల్ గెలిచి డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా వెళ్తారని నేను ఆశిస్తున్నాను. దానికి సంబంధించిన మన పంచాయతీ కార్యదర్శులు, పీడీలు, పీఈటీలు, ఎంఈఓ గారు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, మన జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. మా నెల్లూరు రూరల్ మనకు సంబంధించి క్రీడాకారులు కూడా ఇప్పుడు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మీద ఈరోజు వచ్చినారు. వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్తో గెలిచి నెక్స్ట్ డిస్టిక్ లెవెల్ వెళ్తారని కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు యువత ఈ ఆటల పోటీలు ఆడదాం ఆంధ్రకు సంబంధించి చాలా ఉత్తేజంగా పాల్గొంటున్నారు. మంచి ఫిట్నెస్ వాళ్ళకి ఈ ఆడదాం ఆంధ్ర వల్ల వచ్చింది. మొదట రిజిస్ట్రేషన్స్ దాంట్లో చేయడంలో కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళు 100% మొబిలైజ్ అయ్యి ఆడదాం ఆంధ్రలో అందరు రిజిస్టర్ చేసుకొని అద్భుతంగా వాళ్ళు ఫిట్నెస్ని మెరుగుపరుచుకుంటూ తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో కూడా రేపు స్పోర్ట్స్ కోటాలో కానీ ప్రతిదీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఈ ఆడదాం ఆంధ్ర ద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. నిజంగా ఇది చాలా అద్భుతమైన అవకాశం క్రీడాకారులకి. మా టీం మొత్తం సపోర్ట్ చేసి అందరినీ ముందరకు తీసుకొచ్చాము.
అందరి సపోర్ట్ వల్లే ఇప్పుడు ఇంత ఈ స్టేడియంలో వచ్చి ఆడుతున్నాం. మామూలుగా ఇంటికాడే ఆడుకునే వాళ్ళము. అంటే బయట ఏదైనా టోర్నమెంట్లు జరిగితే వెళ్ళి ఆడుతూ ఉంటాం. అట్లాగే ఇది కానీ ఆడదాం అందరూ సెలెక్ట్ చేసాం. ఇంకా అందరూ టీమ్ సపోర్ట్ వల్ల వచ్చాం ఇంత దూరం. సో అన్ని జట్లలో మీ జట్టు సెలెక్ట్ అయ్యి ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు, మా టీం వాళ్ళకి, మా సచివాలయం అడ్మిన్ వాళ్ళకి అందరికీ. ఇది మంచి ఆపర్చునిటీ మేము ముందరికెళ్ళడానికి. నా పేరు సుకుమార్. నేను నవలోకల్ గార్డెన్స్లో ఫిజికల్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను. ఆడదాం ఆంధ్ర రూరల్కి నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కోఆర్డినేటర్గా. సో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క ఆడదాం ఆంధ్ర పోటీలన్నీ మండల స్థాయిలో దిగ్విజయంగా జరిపించాం. ఈ యొక్క నియోజకవర్గ స్థాయికి ఇప్పుడు వచ్చున్నాము. ఇక్కడ ఈరోజు క్రికెట్, వాలీబాల్ మరియు బ్యాడ్మింటన్ పోటీలు బోత్ ఫీమేల్ మేల్ రెండు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ యొక్క డిఎస్ఏలో జరపడం చాలా గొప్ప కారణంగా ఉంది. ఈ యొక్క పోటీలు నిర్వహించి యువతలో మంచి అంటే చెడుదోవ పట్టకుండా మంచి యొక్క ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేదానికి మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా గొప్ప కారణం. ఇప్పుడు ఉన్న యువతకి వాళ్ళలో గేమ్స్ స్పిరిట్, వాళ్ళు ఆడే ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రతిభని గుర్తించడానికి, వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు చాలా బాగా ఆడుతూ ఉన్నారు ప్లేయర్స్. ఇళ్ల దగ్గర ఉండి అసలు వాళ్ళ పనులకు పోతా చదువుకుంటా గేమ్స్ పట్ల అవగాహన లేకుండా వదిలేసిన వాళ్ళు వాళ్ళలో ఎంత ప్రతిభ ఉందో ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మాది 25వ డివిజను భుజభుజన్లో. మా డివిజన్కి చెందిన ప్లేయర్స్ ఎప్పుడు ఇళ్ల దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గేమ్స్ పెట్టిన తర్వాత 6 డివిజన్ల పైన గెలిచి ఇప్పుడు రూరల్ స్థాయిలో ఆడడానికి ఇప్పుడు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకి వచ్చారు. ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళని వాళ్ళ గేమ్స్లో ప్రోత్సహించారు, ఉత్తేజపరిచారు. వాళ్ళనే బాగా ఆడవలసిందిగా వాళ్ళ సపోర్టు ప్లేయర్స్కి ఎప్పుడు ఉంటుందని వాళ్ళకి ధైర్యం చెప్పి ఎంపీ గారు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పి వెళ్ళారు. ఈ టీము మన రూరల్ తరపున పోయి మన జిల్లాలోనే మొదటి స్థానంలో వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా టీం గెలిచి నెల్లూరు రూరల్కి, మన నెల్లూరు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని, ఈ ప్లేయర్స్ పై స్థాయి దాకా వెళ్ళాలని మేము కోరుకుంటాం. వాళ్ళకి అదే ప్లేయర్స్ ఆ గేమ్స్ మీద వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేయడం అయితే ఏమి, వాళ్ళ కోఆర్డినేషను, వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక టీం లాగా ఆడి స్పిరిట్గా ముందుకు వెళ్ళాలని అన్ని ఏంటంటే కార్పొరేషన్ పరిధిలో మన కమిషనర్ గారు ఎంపీ గారి ఆదేశాల మేరకు అన్ని వెసులుబాటు చేశారు. ఆ ప్లేయర్స్కి అందరికీ ఏర్పాటు చేశారు. వాళ్ళకి తినడానికి టిఫిన్లు, భోజనాలు కానీ, ఈ వాటర్ కానీ అన్నీ చాలా ఉత్సాహంగా, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ విధంగా గేమ్స్ ఆడి ఇప్పుడు ఎక్కడెక్కడో కొంచెం దూరంగా ఉన్న ఏరియాలో, అన్ని ఏరియాలో పిల్లలు అందరూ కలిసి ఒక దగ్గర కలిసి ఒక టీమ్గా కలిసి మనం హెల్దీ ఎన్విరాన్మెంట్లో చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇక్కడికి వచ్చి చూస్తా అందరితో కలిసి వెళ్తూ ఉంటే మాకు కూడా ఆరోగ్యానికి చాలా స్పిరిట్గా, చాలా ఉత్సాహంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.